హైదరాబాద్ లోని చారిత్రాత్మకమైన ప్యాలెస్ తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గా మారనుందా? ఇందుకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎస్ శాంతికుమారి పరిశీలించినట్లు సమాచారం. అసలు పైగా ప్యాలెస్ ప్రాధాన్యం ఏంటి? అక్కడి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పేటలోని పైగా ప్యాలెస్ దగ్గర ఉన్న ఈ పైగా ప్యాలెస్ ని సీఎం రేవంత్ రెడ్డికి క్యాంప్ ఆఫీస్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులు ఆలోచనలోకి వచ్చినట్టు దీని మీద జరుగుతున్నారు, కసరత్తు చేస్తున్నారు. ఇక్కడైతే బాగుంటుంది, లేదంటే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనం ఉంది, అక్కడైతే బాగుంటుందా అని కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ఇది 4 ఎకరాల్లో ఉంటుంది ఈ పైగా ప్యాలెస్. అంటే పైగా అని ఎందుకు పేరు వచ్చిందంటే నిజాం కాలంలో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అని ఆరో నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నవాబు వికారుద్దీన్ ఉమ్రా అనే ఆయన హయాంలో వీళ్ళు పైగాలు వాళ్ళతోటి నిజాం నవాబులతోటి నిజాం రాజులతోటి వియ్యం ఉండేది, దాంతోపాటు వైవాహిక సంబంధాలు ఉండేది, దాంతో మ్యారేజ్ సంబంధాలు కూడా ఉండేది, నిజాం రాజులతోటి ఉండేది. అంటే అంతఃపురానికి సంబంధించిన పాలన మీద వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేది పైగాలు. అంటే పైగాలు ఆ విధంగా అంతటి గౌరవం ఉండేది. అంటే నిజాంల తర్వాత నిజాంలంతా గౌరవం ఉన్నట్టు వాళ్ళు పైగాలు. ఇది 1900 సంవత్సరాలు కట్టిరు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ బిల్డింగ్ 1900 సంవత్సరాలు కట్టిండు. ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ 1911 వరకు ఆయన తెలంగాణను పరిపాలించారు. అంటే నిజాం రాజ్యాన్ని పరిపాలించారు. ఆ తర్వాత 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ తర్వాత 1947 48 వరకు కూడా పరిపాలించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పైగా ప్యాలెస్ ని ఇది 4 ఎకరాల్లో ఉంటుంది. యూరోపియన్ స్టైల్లో నిర్మాణం చేశారు. అంటే చాలా దృఢంగా నిర్మించారని చెప్పుకోవచ్చు. 1900 సంవత్సరం అంటే 124 ఏళ్ళు పూర్తి అయిపోయినట్టు భవనంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా డిజైన్, చాలా ఖర్చుతో కూడుకొని చాలా రకాలుగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈ బిల్డింగ్ ని కరెక్ట్ సరిపోతుందని చెప్పుకోవచ్చు. 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అందులో సీఎం ఉంటే ముందు ఈ లైన్ లో సెక్యూరిటీ వింగ్ మంచి కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మరోపక్క ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇటు జనాలు మార్నింగ్ ఉదయం రాగానే వాళ్ళ విజ్ఞాపన పత్రాలు కావచ్చు, జనాలను కలవచ్చు. అంటే సీఎం బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి జనాల నుంచి ఇప్పుడు చేస్తున్నట్టుగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు కదా, అందులో విజ్ఞాపన పత్రాలు వివిధ జిల్లాల నుంచి సమస్యలతో వచ్చినట్టుగా జనాల నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకోవచ్చు. మంచి ఆహ్లాదకరమైనట్టుగా వాతావరణంలో ఇది ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఉద్దేశంతో నిర్మాణం చేశారు. ఇటు పక్కల కూడా మంచి చెట్లున్నాయి, రకరకాల చెట్లున్నాయి, దాంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొంతకాలం వైఎస్ హయాంలో 2008 సంవత్సరంలో ఇది యుఎస్ కాన్సులేట్ గా ఇచ్చారు. 2008 నుంచి 15 ఏళ్ల వరకు యుఎస్ కాన్సులేట్ గా ఇచ్చారు. ఒక 2 ఏళ్ల క్రితం వాళ్ళు యుఎస్ కాన్సులేట్ ఇక్కడ నుంచి మార్చారు. ఆ తర్వాత ఇది ఖాళీగా ఉంది. అంతకంటే ముందు నిజాం పాలన తర్వాత అంతకంటే ముందు హుడా భవనంగా హుడా ఆఫీస్ గా ఇక్కడ సేవలు అందించింది. ఆ తర్వాత యుఎస్ కాన్సులేట్ కి ఇచ్చిండు వైఎస్ఆర్ సమయంలో వైఎస్ఆర్. ఆ తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఖాళీగా ఉన్నటువంటి భవనాన్ని ఏదో ఒక విధంగా వాడాలి. అందుకు అన్నిటికంటే సీఎం క్యాంప్ ఆఫీస్ గా బాగుంటుంది. ఎందుకంటే ప్రగతి భవన్ చెప్పుకున్న అంటే కేసీఆర్ హయాంలో ఉన్నట్టు ప్రగతి భవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేటాయించారు. అయితే సీఎం కి ఇక్కడ లేదంటే ఇది పైగా ప్యాలెస్ కావచ్చు, లేదంటే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనం కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి కేటాయిస్తేందుకు సీఎస్ శాంతికుమార్ ఇక్కడ వచ్చేసి పరిశీలన చేశారు. ఏదైతే బాగుంటది, దాంతోపాటు సెక్యూరిటీ ఎలా ఉంటది, దాంతోపాటు సరిపోతుందా, ఎందుకంటే సీఎం ఉండాలంటే ఈ విస్తీర్ణం సరిపోతుందన్న ఆలోచనతో కూడా రకరకాలుగా రివీల్ చేశారు. మరి ఇది పెడతారా, ఇది కేటాయిస్తారా, లేకపోతే అక్కడ మర్రి చెన్నారెడ్డి మానవర్ల భవనం కేటాయిస్తారా చూడాలి. మొత్తానికి మాత్రం ఇది పైగా ప్యాలెస్ సంబంధించిన వివరాలు.